హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సామ్రాణి. ఈరోజు బడ్జెట్ 2025-26 రిలీజ్ చేయడం జరిగింది. నిన్న ఎకనామిక్ సర్వే అనగా ఆర్థిక సర్వే విడుదలైంది. ఈ రెండు డాక్యుమెంట్స్ విడుదలైనటువంటి సందర్భంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థుల్లో ఒక రకమైన ఆందోళన స్టార్ట్ అయింది. దట్ ఈస్ ఫిబ్రవరి 23న నిర్వహించబోయేటటువంటి గ్రూప్ 2 పరీక్షకు మేము ఈ డాక్యుమెంట్స్ని అప్డేట్ చేయాలన్నా చేయొద్దా? ఒకటి గుర్తుపెట్టుకోండి. 2-3 క్లారిటీస్ మీకు ఈ వీడియోలో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 23 డేస్ బిఫోర్ ఎగ్జామినేషన్ అమ్మ. అంటే మనం ఈ రోజుని కూడా క్యాలిక్యులేట్ చేస్తే ఎగ్జామ్కి ఖచ్చితంగా 23 రోజులు ఉంది. అంటే 20 డేస్ బ్యాక్ అప్డేట్స్ అడిగేటటువంటి అవకాశం ఉంటుందా అంటే ఖచ్చితంగా దెర్ ఈస్ ఛాన్సెస్. ఎస్, కానీ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనము ఈ డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా చదవాలా? అవసరం లేదు. ఈ డాక్యుమెంట్స్లో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే మన సిలబస్లో మనం చూడాల్సినటువంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయో అవి మాత్రమే కవర్ చేయాలి. అంటే ఈ రెండు డాక్యుమెంట్స్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే, ఈ రెండు డాక్యుమెంట్స్ యొక్క గ్లిమ్సెస్ అంటే కంప్లీట్ సమ్మరీ పీడిఎఫ్స్ని మీకు ఎస్ఎస్ క్లాసెస్ టెలిగ్రామ్ ఛానల్లో అందించడం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్స్ మీరు అక్కడ పొందవచ్చు. కంప్లీట్లీ నేను ఇన్ఫ్యాక్ట్ ఎక్కడెక్కడైతే ఏవేవి పాయింట్స్ మనం చదవాలో దాన్ని హైలైట్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ నుండి అంటే బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే నుండి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏవైనా కూడా బడ్జెట్లో అలొకేషన్స్ ఉంటే ఆంధ్రప్రదేశ్ అలొకేషన్స్ని స్పెసిఫిక్గా చూడాల్సి ఉంటుంది. థర్డ్ పాయింట్, కంపారిటివ్ బడ్జెట్ చూడాలమ్మా. కంపారిటివ్ బడ్జెట్ అంటాం అంటే 23-24 బడ్జెట్ని 24-25 బడ్జెట్ని 25-26 బడ్జెట్లో ఎలాంటి మార్పులు చేర్పులు జరిగాయి, ప్రత్యేకంగా సంథింగ్ రిలేటెడ్ టు ద ట్యాక్సేషన్ సిస్టమ్, పన్ను విధానానికి సంబంధించి ప్రత్యక్ష పన్నుల్లో ఎలాంటి మార్పులు చేర్పులు జరిగాయో ఒక్కసారి మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. కంపారిజన్. అదే రకంగా మన సిలబస్ సెంట్రిక్గా అంటే మన సిలబస్లో నేషనల్ ఇన్కమ్ ఉందమ్మా, జాతీయ ఆదాయం ఉంది. జాతీయ ఆదాయం ఉందంటే మనం ఖచ్చితంగా ఏం చదవాలి? డెఫినెట్లీ వీ షుడ్ గో త్రూ జీడిపి, అకౌంటింగ్, జీడిపి ట్రెండ్స్, ఎలా మనకు జీడిపి పోకడలు కంటిన్యూ అవుతున్నాయి. లేటెస్ట్ డేటా వచ్చింది కాబట్టి దాన్ని అప్డేట్ చేసుకుంటే తప్పులేదు కదా. సిమిలర్గా సెకండ్ యూనిట్లో మనకు మానిటరీ పాలసీ ఉంటుంది. మానిటరీ పాలసీ అంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ కంట్రోలింగ్లో ఉందా, ద్రవ్యోల్బణం నియంత్రించే లెవెల్లో ఉందా, సిపిఐ అంటే ఏంటి, డబ్ల్యూపిఐ అంటే ఏంటి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి, రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఆ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అలాంటి కొంచెం డేటాని ఖచ్చితంగా కనెక్ట్ చేసుకుంటే ఇబ్బంది లేదు. నెక్స్ట్, ఫిజికల్ పాలసీ, ట్యాక్సేషన్, బడ్జెటింగ్, అలాంటి ఆస్పెక్ట్స్ ఖచ్చితంగా ఒకసారి గ్లిమ్సెస్ చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ అమ్మ, వెనెవర్ యూ స్పీక్ అబౌట్ దీస్ 2 డాక్యుమెంట్స్, ఈ 2 డాక్యుమెంట్స్కి సంబంధించి మనము ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కేవలం మళ్ళీ చెప్తున్నాను, ఈ లేటెస్ట్ డాక్యుమెంట్ యొక్క సమ్మరీ అనగా గ్లిమ్సెస్ మాత్రమే మీరు కవర్ చేయండి. నో నీడ్ టు లుక్ ఆఫ్టర్ ద ఎంటైర్ డాక్యుమెంట్ ఆల్ టుగెదర్. మొత్తం డాక్యుమెంట్స్ చదివి ఈ టైంలో మీరు రివిజన్కి ఎక్కువ టైం కేటాయించాలి కాబట్టి దీనికి తక్కువ టైం కేటాయించినా కూడా బేసికల్ ఏంటంటే ఇది కరెంట్ ఎకానమీని అప్డేట్ చేసుకున్నట్టుగా మీరు ఈ యొక్క మెసేజ్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో డోంట్ నెగ్లెక్ట్ దిస్ డాక్యుమెంట్స్. ఎందుకంటే వీ విల్ నెవర్ నో ఎప్పుడెప్పుడు ఏపీపీఎస్సీ ఒక ర్యాండమ్గా కరెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ క్వశ్చన్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి డోంట్ గో ఇన్డెప్త్ స్టడీ చేయకుండా గ్లిమ్సెస్ మాత్రం నేను పీడిఎఫ్ ఏవైతే ఇచ్చినా ఆ పీడిఎఫ్స్ మాత్రం చూసుకుంటే మీకు సరిపోతుందమ్మా. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. అండ్ బడ్జెట్ 25-26కి సంబంధించి కంప్లీట్ అనాలిసిస్ వీడియో రేపు మీ ముందుకు తీసుకొని రాబోతా ఉన్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉన్నది శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. థ్యాంక్ యూ. జై హింద్.